కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నా కళ్ళు నంచుకొని తినాలనుకుంటావా నువ్వా? నేరుగా నా కళ్ళు తెస్తా ఉండవా? నేను నోటికాడికే తెస్తా ఉండా మావా. ఎత్తు చెప్పులేసుకుంటా కదా ఒళ్ళు ఊపేస్తుంది. ఈ కమ్మెలి స్పూను నోటికాడ తప్ప అన్ని చోట్ల పోతా ఉంది. ఉండు ఎట్టైనా నేను తినిపిస్తా. ఆ ఎత్తు మేడం చెప్పులు తీసేమా. ఓ నేను తిను. కష్టమని తీసేస్తే అలవాటు తప్పిపోతుంది. మళ్ళా నీ పక్కన కురుసుగా కనిపిస్తాను. ఒక్క నిమిషం మావా, నడుములు పట్టేసినాయి. ఓ తూరు లేసి నిలబడి నడుము సరి చేసుకుంటా. ఏందట్టుండో? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. నీకేంది ఆలోచన? నువ్వు జాలీగా ఉండా. తిన్నావా? వీలైతే నాకు కొంచెం నాష్టా తీసుకురా. ఓయ్ ఏంది అన్న నిలబడిపోయినావా? రా. ఓ పూరి చేసినావా? చక్కెర కూడా తెచ్చినావా? నీకడ తెలుసా పూరిలో చక్కెర వేసుకొని తినేది నాకు ఇష్టమనే? అత్తయ్య గారు చెప్పారు. నా గురించి అన్నీ అమ్మనడికి తెలుసుకుంటున్నావా? నీకేం టిఫిన్ ఇష్టమా? నీ గురించి అడిగి తెలుసుకునేదానికే మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు కదా. ఏదైనా నువ్వే చెప్పాలా. రేవతి, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. మీరెందుకు రోహిణిని చేసుకోకూడదు? ఏమన్నా? మీరు రోహిణిని పెళ్లి చేసుకోవచ్చు కదా. రోహిణి నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా? లేకపోతే రోహిణి అమాయకత్వం చూసి జాలి పడుతున్నావా? చెప్పు. నన్నెందుకు రోహిణి పెళ్లి చేసుకోమంటున్నావు? రోహిణి మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడుతోంది కదా. ప్రేమించడానికైనా పెళ్లి చేసుకోవడానికైనా ఒకళ్ళ ఇష్టం మాత్రమే సరిపోదు. ఇద్దరు విడిపోవడానికి కూడా ఇద్దరు ఇష్టపడాలి. ఇష్టమైనా కష్టమైనా ఇద్దరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. రోహిణితో నా పెళ్లికి నా మనసు అంగీకరించట్లేదు. అసలు ఆ మాటకొస్తే నేనెప్పుడు రోహిణి ఆ దృష్టితో చూడలేదు. రోహిణి అంటే నాకు ఇష్టం, అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అదెప్పుడు నా దృష్టిలో నాకు మేనకోడలే తప్ప నా భార్య అవుతుందన్న ఆలోచనే లేదు. నిజంగానా? నేను ఎవరి కోసం అబద్ధం చెప్పాలి? ఎందుకోసం చెప్పాలి? నాకు రోహిణిని చేసుకునే ఉద్దేశం లేదు.
నాకంటూ కొన్ని కలలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. మరి అలాంటప్పుడు రోహిణికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, పాపం తన ఆశలు పెట్టుకోవటంలా. చెప్తే అర్థం చేసుకున్న వయసు కాదంది. అద్దంలో చందమామను చూసి చందమామ దాని చేతిలో ఉందని భ్రమపడే పసిపిల్ల అది. నేను గట్టిగా కాదని చెప్తే అది తట్టుకోలేదు. అది బాధపడితే నేను తట్టుకోలేను. అది హ్యాపీగా ఉండాలి. దాన్ని బాధ పెట్టకుండా ఊరికి పంపించాలి. అయితే మీరే రోహిణిని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో దిగబెట్టి రావచ్చు కదా. ఏంది? నేను వాళ్ళ ఊరికి వెళ్ళి రావటమా? ఏ, నేను ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా? అదేంటి? నువ్వు కోనసీమ కదా, పచ్చడి పొలాలు చూసి అలవాటు పడుంటావు. మాది రాయలసీమ. మరి రోహిణిని తీసుకెళ్లి దిగబెట్టడం ఎవరి వల్ల అవుతుంది? అదే బయలుదేరి వెళ్ళేలా చేయాలి. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? యాక్చువల్గా అది హెల్ప్ కాదు, ఇట్స్ రిక్వెస్ట్. నిన్న మొన్న నన్ను ఫ్యామిలీ మెంబర్ అన్నారు ఎవరో. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఈ రిక్వెస్ట్లు, సారీలు, థ్యాంక్స్లు ఉండవు. నచ్చావు. నీ మాట నచ్చింది. అయితే నాది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. రోహిణి ఇంటి నుండి వెళ్ళేంత వరకు తన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే కాస్త అడ్జస్ట్ అవ్వాలి. అవుతాను. థ్యాంక్ యూ. ఓ సారీ. ఓ మళ్ళీ నేనే సారీ ఉపయోగించాను. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నో సారీస్ నో థ్యాంక్స్ కదా. గుడ్. ఇప్పుడు బాగున్నావు. ఇందాక కాస్త సీరియస్గా ఉన్నావు కదా, ఇప్పుడు నవ్వుతుంటే అందంగా ఉన్నావు. ఆడపిల్లలను పొగిడితే సిగ్గొచ్చేస్తుందే. కోనసీమ కొబ్బరి ముక్క. ఏంటి? బిగినింగ్లో ఆవకాయ కనిపించింది, తర్వాత బూరెలు. ఇప్పుడు నీ బుల్లిగడ్డం కొబ్బరి ముక్కలా ఉంది. ఏ స్టాప్! నువ్వు సిగ్గుపడితే చూడాలనుంది. సోకితే నొరగై నీలోన కరగనా అతిశయమో అభినయమో ముగనులా ముచ్చటేమిటో. అతిశయమో అభినయమో ముగనులా ముచ్చటేమిటో. పత్రమై హృదయం ఉందిలే, నిత్తనైన నీ వేళ్ళు అన్ని ఎదను అడిగేనే. ఒకనటి వాగదు వాచలు తోరెటి ఆశలు వలపై తలపే తీయగా మన్నాడే అవిన ఇంటిలో అధికారమే చేయించను. అదియో అది ఇదియో ఇది ఎదియో అది నాను రాగం. నువ్వు తిన్నగా ఉంటే ఉండు, లేకపోతే 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 ఏం చేస్తారు? నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. చెప్పినట్టు బుద్ధిగా పడుండు. ఏంటి మీ అమ్మగారి మాటలు విని మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అసలు తప్పెవరిది? నాదా? రోహిణి మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టి కూర్చుందంటే వెళ్ళి దాన్ని అడగండి. అసలు మెయిన్ గా తప్పు చేసింది మీ అమ్మ నాన్న. ముందు వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకోకుండా నన్నంటారా? వాళ్ళు నన్ను ఎంత గొప్పదాని నువ్వు, వాళ్ళు ఏం తప్పు చేశారే? మీ అక్క మహాతల్లి ఓ రాక్షసుని కని నా తమ్ముడికి ఇస్తానని పిల్ల పుట్టినప్పటి నుంచి చెప్పుకుంటూ తిరుగుతుంటే మాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పుండాలా లేదా?
పైగా మీ అక్కేమో కూతుర్ని ఇక్కడ వదిలేసి పత్తా లేకుండా పోయింది. ఎవరైనా ఓ ఆడపిల్లని ఇలా పరా ఇంట్లో వదిలేసిపోతారా? ఏయ్ ఇది దానికి పరాయిల్లు ఎలా అవుతుంది? రోహిణి నా మేనకోళ్ళు. ఆ బానే చెప్తారులే కథలు. మరి మీ అన్నదమ్ములిద్దరూ మీ అమ్మతో కలిసి రోహిణిని బయటికి పంపించేయడానికి ప్లాన్ చేయడం నాకు తెలియదు అనుకున్నారా ఏంటి? అంటే మేం మాట్లాడుకునేదంతా చాటుగా నిలబడి వింటున్నావు నువ్వు? చాటుగా వినే కర్మ నాకేంటి? అవే నా చెవిన పడ్డాయి. ఏయ్ ఇదంతా ఎందుకే? మేం వద్దనుకుంటుంటే నువ్వు రోహిణిని గౌతమ్ చేసుకో అని ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఆ పని నేను చేయాల్సిన పనిలా. అది ఆల్రెడీ ఒంటికాల మీద నిలబడి ఉంది. అది అస్తమాను నేను మావం చేసుకోవాలి అని మేకప్ వేయమంటుంది. అది పొరపాటున ఇంటి కోడలైతే రేపు నేను దాంతో పడాల్సి వస్తుందని మేకప్ వేశాను. అది తప్ప? ఏయ్ నువ్వు మేకప్ వేసావో నిప్పులో నూనె పోసావో అన్నీ నాకు తెలుసులే. అంటే నేను గొడవలు పెడుతున్నానంటారా? కాదా? ఓకే, నాకెలాగో ముద్రేసేశారు కదా, ఇక నుంచి అదే చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, చూసుకోండి. 600 రోహిణికి గౌతమ్తో పెళ్ళయ్యేలా చేస్తాను. ఏయ్ ఏడ్చావే? చూద్దామే. ఓ పెళ్లి చేయడం అంటే ముఖానికి రంగేసినంత, ఇద్దరి మధ్యన గొడవ పెట్టినంత తేలిక కాదు. అది చూస్తారుగా. ఏ పోవే. పోరా. ఏయ్ అంటే నువ్వు అన్నావు కాబట్టి ఏదో ఫ్లోలో వచ్చేసింది. పళ్ళు రాలుతాయి. ఇవాళ అలాగైనా ప్రపోజ్ చేసేయాలి. దేవుడా ప్లీజ్. యో యోనా? అవునా, మా ఊళ్ళో మగాల్ని ఎట్లా పిలుస్తా. నువ్వు నాకన్నా పెద్దోడు కాబట్టి యో అని పిలిచిన. అదే నా ఈడైతే ఒరే అనుందును. ఒరేనా? వద్దులే, ముందుదే బెటర్. యోనే ఫిక్స్ అయిపో. నువ్వేంది ఏడేడా తిరుగుతా ఉండావు? అసలే ఆడపిల్లకాయలు ఉండేళ్ళు. హాయ్ శ్రీను. హాయ్ ప్రసన్న. అయ్యయ్యో ఏందిది? చెయ్యదులా. ఆడపిల్లకాయలు చెయ్యి పట్టుకొని ఏందిది? ఇంకో తూరు ఇట్ట పట్టుకున్నావంటే చెయ్యి ఉంటది, ఆరసెయ్యి ఉండదు. ఏంటి గోలా? గోల అంటావేంది? మొగోడు నీ చెయ్యి పట్టుకొని సేకాండి ఎత్తా ఉంటే. హీస్ లైక్ మై బ్రదర్. ఏందే? తను నా చెల్లెలు లాంటిది. అది సర్లే, ఎందుకు వచ్చినావు? హే బుద్ధుందా నీకు? ఇంటికొచ్చిన గెస్ట్ తో ఇలానే నా మాట్లాడేది? ఏంది నువ్వు నాకు బుద్ధులు చెప్తా ఉండా? నేను నీ అన్నకు కాబోయి పెండ్లాన్ని బుద్ధంతో మాట్లాడి తిట్టినానా? హే ఊరికే ఆశలు పెట్టుకోకు, వాడు చచ్చినా నేను చేసుకోడు. పోమే, నా మామకు నేనంటే ఎంత పానమో నాకు తెలుసు. ఏంది ఇల్లు ఇప్పుడే నేర్చుకుంటున్నావా ఏంది? ఏంద్రా సీన్గా? ఏంది ఎవ్వరమ్మా? ఇద్దరు ఆడమద్దలు నిలబడే ఎవరని చూస్తుండవా? రామా నువ్వే నాయన చెప్పు. మన న్యాయాలు మళ్ళా మాట్లాడుకుందామో. ముందు వాడికి కాఫీ టీ తీసుకురా. ఏంది ఈడుకా? కావాలంటే ఎలుకల మంది ఎత్తాను. ఏంది మీ అట్టనేసినవా? ఈడొస్తే నేను పట్టించుకోవు, ఈడితో ఊర్లు తిరగదానికి పోతావు. ఓ మామా, నన్ను సినిమాకు తీసుకుపోమంటే తీసుకుపోవాలా? పో, నువ్వు ఓడితోనే ఊరేగు. ఏంది మే నేలక సస్తా ఉన్నాను కదా మే. ప్రసన్న నువ్వు పోయో కాఫీ తీసుకురా. ఐ డోంట్ హ్యావ్ టైం. బాయ్ బాయ్ శ్రీను. రే సీనా, మనం కూర్చుందా దా. నమస్కారం అండి. నమస్కారం అండి. రేవతే ఇట్రా, నువ్వు కాఫీ తీసుకురాపా. ఏం పనిలే, నేను పెట్టుకొత్తా కాపీ. ఇంతకుముందు కుదరదంటివే. కోపంలో అన్నాను, అందుకని నీ మాట వినకుండా ఉంటానా ఏంది? తెస్తానుండు. సరే రేవతే నువ్వు ఓయమ్మో, అమ్మాయితో నీ కాల్ వస్తుందిరా. మన ఫ్రెండ్ కిషోర్ గారు లేడా? మన కాలేజ్ కాంపిటీషన్ లో మ్యూజిక్ ప్లేయర్ గా ఉన్నాడు. అమెరికాలో సెటిల్ అయినాళ్లే, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తా ఉంటాడు. వాడు బాగా కడతారా మ్యూజిక్. నేను అమెరికా పోతే వాడి మ్యూజిక్ నేను డాన్స్ కట్టాలనేది వాడు ఆశ. ఉండు మాట్లాడేసి వస్తానా. రేవతే నీకేమైనా పని ఉండదా? లేదు. అట్టయితే ఇక్కడ కూర్చొని మా వాడికి మాటలు చెప్పు, బోర కొట్టకుండా ఉంటదే. నేను పోయి ఫోన్ మాట్లాడొస్తాను, సరేనా? ఏమరా నాయన కిషోరా,
కొత్త ఆల్బమ్ ఏమైనా కట్టావా లేదా? చెప్పురా స్వామి. కన్నె సొగసులు కన్న వయసుకు కన్ను చెదిరేను వెన్ను అదిరేను ఏమిటో ఇది గుండె తలుపులు తట్టు పిలుపులు కోటి వినబడే మాట తడబడే ఎందుకు మరి. కూర్చోండి. పర్లేదండి, మీరు కూర్చోండి. పర్లేదండి, మన ఇద్దరం సమానంగా ఉండాలి కదా. అదే ఆడ మగ సమానం కదండి. నాకు లేడీస్ అంటే చాలా మర్యాద. ఇంకేంటండి విశేషాలు? ఏమీ లేవండి. మీతో మీ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? వచ్చే వారం అండి. ఓ, మీరు కాలేజ్కి ఎలా వెళ్తారండి? ఏమి నువ్వు కాలేజీ తీసుకుపోతావా? తీసుకోపో ఇందా కాపీ తాగి బెరిన్ బయలుదేరు. థ్యాంక్స్. మీరు కాఫీ? నేను ఇందాకే తాగాను. కూర్చోండి, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మీ కాఫీ అంత బాగాలేదండి. ఈ కాఫీ కషాయంలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఏడిడా? బాత్రూమ్. పోయినాడా అనుకుంటానే ఉన్నా, దాని చేత కాఫీ తాగుతా ఉన్నాడే అని. అది నేను కాఫీ చేసేది నేర్చుకున్నా అని చెప్తా ఉంటే వాడి మీద టెస్ట్ చేసిన. రే గౌతమ్, నువ్వో చెప్తా. ఏంద్రా గొడవ? చంపేసిందిరా మీ మేనకోళ్ళు. ఆగిపోతుంది లేరా? ఏంద్రా భయపడినావా? ఆగిపోతుందిలే. ఆగిపోతుందిలేరా.
ఏదో ఒకటి చేయరా రే. ఏందే ఏదో ఒకటి చేయాలా? వీడు రోడ్డు చేస్తా ఉన్నాడా? మనం ఒకటైనా చేయాలా? ఆ. ఒరే నువ్వు బయటికి రా, ఒకటి చూపిస్తా. రేయ్ ఈ ఎర్రగుడ్డ బాగా చూడ, బేతి కాగిపోతుంది. రే ఈ ఎర్రగుడ్డ చూపిస్తే మోషన్స్ ఎలా అవుతారా? రేయ్ ఈ ఎర్రగుడ్డ చూపిస్తే అంత పెద్ద ట్రైన్ ఆగిపోతుంది, ఇంత బేతి కాగలేదా? రేయ్ ఏంది